కోపం, చిరాకు, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం అనుకున్న పని అనుకున్నట్టు అవ్వకపోతే ఇవన్నీ ఏర్పడతాయి. దీనికి మేజర్ గా 3 రీజన్స్ ఉంటాయి అబ్బా. 1, మనం అనుకున్న దానిలో క్లారిటీ లేకపోవడం. 2, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో మనం పెట్టకపోవడం. ఆ పనికి మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టాం, సో అందువల్ల పని అవ్వదు, అయినా మనకు కోపం వస్తూ ఉంటుంది. ఈ 2 కాకుండా 3rd కేసు ఉంటుంది. మనం చేసే పనిలో క్లారిటీ ఉంటుంది, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెడతాం, బట్ అయినా కానీ ఆ పని అయితే ఉండదు. అబ్బా అప్పుడు వస్తుంది ఫ్రస్ట్రేషన్, మామూలుగా ఉండదబ్బా. ఎగ్జాక్ట్లీ ఇలాగే గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ మనం అసలు ఎంత కోపంలో ఉన్నా, ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, అసలు మనం ఎందుకు కోపడుతున్నాం అని ఒక్క 5 సెకండ్స్ జస్ట్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ కోపం మొత్తం అలా తగ్గిపోతుంది, మొత్తం ఎగిరిపోతుంది, ఎక్కడికి పోతుందో తెలియదు, మనం కామ్ అయిపోతాం కంప్లీట్ గా. సో నెక్స్ట్ టైం మీరు కోపం, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక్క 5 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి, అసలు ఎందుకు కోపంలో ఉన్నారు అని చెప్పేసి. మీ కోపం మొత్తం ఇట్టే ఎగిరిపోతుంది. డైరెక్ట్ గా చెట్టుకి పండిన మామిడి పళ్ళు కోసుకొని తింటే ఉంటుంది, ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్టు ఉంటది.